ఏపీలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ బాగుంటుంది అంటారు. గతంలో హైదరాబాద్ని మన రాజధానిగా కానీ ఆంధ్రాకి రాజధాని హైదరాబాద్ అని హైదరాబాద్ని డెవలప్ చేశారు. బికాజ్ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మొత్తం డెవలప్మెంట్ అంతా ఇక్కడ ఆగిపోయి అక్కడ డెవలప్మెంట్ లేదని ఫీల్ కదా. సో ఆంధ్రప్రదేశ్లో అలాంటి ప్రాబ్లం లేకుండా రాజధాని అమరావతి దగ్గర ఫిక్స్ చేశారు. కంపెనీస్ అన్నీ వైజాగ్లో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అండ్ కోస్టల్ కారిడార్ బీచ్ ఏరియా కదా, వాటన్నిటికీ కూడా అన్ని పర్మిషన్స్తో కొన్ని యూనిట్స్ అనేది వచ్చేసాయి. కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అమేజింగ్ రిటర్న్స్. చీరాల బీచ్ అయితే మినీ గోవా అంటున్నారు, అసలు ఒక రేంజ్లో ఉంది అక్కడ గ్రోత్ అంతా కూడా. సో ఆ ఏరియాలో కూడా రిసార్ట్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎనీ ఇన్వెస్ట్మెంట్ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది మా కంపెనీ అండి. సో మీరు ఓపెన్ ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ ఏంటి, అపార్ట్మెంట్లో ఏంటి, విల్లాలో ఏంటి, కమర్షియల్ ఏంటి, ఇవన్నీ కూడా నేను అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఒక రీసెర్చ్ చేశాను కాబట్టి ఏ ఏరియాలో ఏమేమి వస్తున్నాయి, వాటి గ్రోత్ ఎలా ఉంది అనే లెక్కలో మీకు చెప్తున్నాను. మీకు 3% వాటర్ ఉండి ఓన్లీ 1% ల్యాండ్ ఏరియా ఉంటే సెజ్ ల్యాండ్ కూడా ఎక్కువ ఏపీలో. సో మనకి ఎక్కడ ఉన్న రెసిడెన్షియల్కి డిటీసీపీ హెచ్ఎండిఏ ఉన్నా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్ట్ ఉన్నదే తక్కువ కదా. ఆటోమేటిక్గా ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల మీకు రెసిడెన్షియల్ జోన్ అనేది మొత్తం పెరిగిపోతుంది. సో గవర్నమెంట్ గురించి ఆలోచించకుండా అప్రిషియేషన్ అనేది ఒక 5 ఏళ్లలో వస్తుందా 10 ఏళ్లలో వస్తుందా, ఏదైనా సరే రెసిడెన్షియల్కి డిమాండ్ ఉంటుంది. 100% గ్యారంటీ అండి. వీటన్నీ ఎస్టాబ్లిష్ అవ్వగానే పాపులేషన్ ఎంత పెరుగుతుంది. సపోజ్ 1,00,000 ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి రిలేటెడ్గా 8 లక్షల మంది పనిచేయాలి, అన్ని కుటుంబాలు స్టే చేయాలి కదా. అందుకని హ్యాపీగా రెసిడెన్షియల్ జోన్లో ఉన్న దేనికైనా అప్రిషియేషన్ అనేది 100% గ్యారంటీ ఉంటుంది. అలాగే మీరు రిసార్ట్స్లో కానీ కమర్షియల్స్లో కానీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇంకా హ్యాపీ రిటర్న్స్ ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్, మీకున్న మనీని, ఎంత మనీ ఉంది, దానికి ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటరు అనే దానికోసం ఒక్కసారి మమ్మల్ని కనెక్ట్ అయ్యారనుకోండి, మీకు బెస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం.